ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అల్లు అర్జున్ అభిమానులు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న పుష్ప 2 ది రూల్ సినిమా వచ్చేసింది. నేడు ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. బుధవారం అర్ధరాత్రి నుంచే షోలు మొదలయ్యాయి. మరి పుష్ప 2 అభిమానుల అంచనాలను అందుకుందా? అల్లు అర్జున్ భారీ హిట్ కొట్టాడా? సినిమా హిట్టా పట్టా? సినిమాలో ప్లస్ ఆర్ మైనస్ ఏంటి? శేషాచలం అడవుల్లో ఓ కూలీగా ప్రయాణం మొదలుపెట్టి ఎర్రచందనం స్మగ్లింగ్ సిండికేట్ ను నడిపే ఓ నాయకుడిగా ఎదగడం పుష్పలో మొదటి భాగం స్టోరీ. రెండో పాటలో తనకు ఎదురొచ్చిన వారిని తొక్కుకుంటూ పోయి అంతర్జాతీయ స్థాయికి ఎదగడమే పుష్ప లక్ష్యం. డబ్బంటే లెక్కలేదు, పవర్ అంటే అస్సలు భయం లేదు. అలా తన పేరే ఒక బ్రాండ్ గా మార్చేస్తాడు. అయితే ఇంట్లో శ్రీవల్లి మాటను జవదాటడు. తన భర్త సీఎంతో కలిసి ఫోటో తీసుకుంటే చూసుకోవాలనేది ఆమె ఆశ. దీంతో కోట్లకు పడగలెత్తిన పుష్ప పెళ్ళాన్ చెప్పింది కదా అని సీఎం దగ్గరికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళాక ఏం జరిగింది? అంతర్జాతీయ స్థాయికి పుష్ప ఎలా ఎదిగాడు? ఆ వ్యాపారం రాజకీయాల్ని ఎలా శాసించింది? పుష్పను పట్టుకోవడం కోసం షెకావత్ ఎలాంటి ఎత్తులు వేస్తాడు? కేంద్ర మంత్రి వీర ప్రతాప్ రెడ్డిగా నటించిన జగపతి బాబుకి పుష్పకి ఉన్న లింక్ ఏంటి? వారి మధ్య గొడవకు కారణం ఏంటి అనేది పుష్ప 2 స్టోరీ. పుష్ప 2 అంచనాలకు అందుకుందా అంటే అవుననే చెప్పాలి. అల్లు అర్జున్ సినిమాలో దుమ్ము లేపాడు. అల్లు అర్జున్ మరోసారి పుష్ప పాత్రలో చక్కగా ఒదిగిపోయాడు. ఆయన యాస హావభావాల విషయంలో ఈసారి ఇంకాస్త డోస్ పెంచి నటించారు. ఫైటింగ్ సీన్స్, డాన్సుల పైన మరింత ప్రభావం చూపించాడు. సుకుమార్ ప్రతి సీన్ ను చెక్కి చెక్కి తీయగా బన్నీ యాక్షన్ సీన్స్ ఎరగదీశాడు. డాన్స్, మేనరిజం, డైలాగ్స్ వేరే లెవెల్. అల్లు అర్జున్ ఎంట్రీ సీన్ నుంచి మొదలైన అభిమానుల అరుపులు చివరి వరకు ఆగకుండా ప్రతి సీన్ హీరోకి ఎలివేషన్ చూపించారు. పుష్ప రోల్ ని మరింత స్ట్రాంగ్ గా చూపించే సన్నివేశాలైతే మాస్ ఆడియన్స్ కి ఫుల్ కిక్ ఇస్తాయి. ఉర్రూతలూగించే యాక్షన్ ఘట్టాలతో సినిమాను నింపేశాడు. ఇక పుష్ప, షెకావత్ ఒకరికొకరు వేసుకునే ఎత్తులు పై ఎత్తులు అసలు సిసలు డ్రామాని పండిస్తాయి. ఇంటర్నేషనల్ టచ్ ఇస్తూ సినిమాను ఆరంభించిన డైరెక్టర్ అడుగడుగున ఎలివేషన్స్ తో కట్టిపడేసే ప్రయత్నం చేశారు. షెకావత్ పట్టుకున్న తన మనుషుల్ని పోలీస్ స్టేషన్ కి వెళ్లి విడిపించిన సీన్ సినిమాకే హైలైట్. ఫైట్ చేయడు, తన మనుషులతో సీన్ క్రియేట్ చేయకుండా వారిని బయటకు తీసుకొచ్చిన సీన్ సితారే. షెకావత్ పట్టుకున్న తన మనుషుల్ని పోలీస్ స్టేషన్ కి వెళ్లి విడిపించడం నుంచి సీఎం దగ్గరికి వెళ్లి తన మార్క్ రాజకీయం చేయడం వరకు సాగే సీన్స్, పుష్ప పాత్ర నైజం ఎలాంటిదో ఆవిష్కరించారు డైరెక్టర్. ఆ తర్వాత మాల్దీవుల్లో బిజినెస్ డీల్స్, అక్కడ 100 కోట్లతో పుష్ప చేసే కొనుగోలు, సినిమాలో ఉన్న మరో కీలకమైన ఎలివేషన్. ఫస్ట్ హాఫ్ బాగానే ఉంది కానీ సెకండ్ హాఫ్ మాత్రం అల్లు అర్జున్ చించేశాడు. తన కెరీర్ లో బెస్ట్ యాక్టింగ్ తో ఎరగదీశాడు. నట విశ్వరూపం చూపించాడు. సెకండ్ హాఫ్ లో ఇచ్చే హై సీన్స్ మాత్రం ఊహించని రీతిలో ఉంటాయి. ఆ జాతర సీన్ లో అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ కు విజిల్స్ కొట్టకుండా ఉండలేము. ఆ ఎపిసోడ్ మొత్తంలో అల్లు అర్జున్ తన నట విశ్వరూపాన్ని చూపించాడు. అల్లు అర్జున్ చీర కట్టుకున్నప్పుడంతా థియేటర్ దద్దరిల్లిపోతుంది. అలాగే ప్రీ క్లైమాక్స్ లో రప్ప యాక్షన్ మామూలుగా లేదు. అలాగే క్లైమాక్స్ ఎపిసోడ్ మరో హైలైట్. పతాక సన్నివేశాల్లో ఫైట్ సీన్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అలాగే ఎమోషన్స్ కూడా సినిమాలో పండాయి. ఫ్యామిలీ ఎమోషన్స్ అలరిస్తాయి. పాటలకి మంచి టైమింగ్ కుదిరింది. ఫస్ట్ హాఫ్ లో ఫీలింగ్ పాట మాస్ తో విజువల్స్ వేయిస్తే సెకండ్ హాఫ్ లో సూసేకి కిస్టిక్ పాటలు ఆ ఎనర్జీని మరో స్థాయికి తీసుకెళ్తాయి. భార్య శ్రీవల్లి మాటను జవదాటకుండా పుష్ప నడిచే తీరు, వాళ్ళిద్దరి మధ్య లవ్, ఫీలింగ్ సన్నివేశాలు అభిమానుల్ని ఆకట్టుకుంటాయి. పుష్పరాజ్ను ఎదురులేని హీరోగా చూపించే క్రమంలో విలనిజానికి స్కోప్ లేకపోవడం సినిమాకు కాస్త మైనస్. ఫహద్ ఫాజిల్ రోల్ పై అంచనాలతో వెళితే కాస్త నిరాశ చెందాల్సిందే. రావు రమేష్ కు తప్ప అనసూయ, సునీల్ పాత్రలకు ఈ సినిమాలో పెద్దగా ప్రాధాన్యం లేదు. క్లైమాక్స్ లో జగపతి బాబు, కన్నడ నటుడు తారక్ పొన్నప్ప కాస్త భయపెడతారు. పుష్ప 1 కథను కేశవ పాత్రలో చెప్పించారు. దానివల్ల ఈ కథనంలో మ్యాజిక్ ఏర్పడింది. కానీ ఈ సినిమాలో అది కనిపించలేదు. దేవిశ్రీ ప్రసాద్ పాటలతో మరోసారి మైమర్పించాడు. కూబా కెమెరామెన్ పనితనం సినిమాకి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ఇక మొత్తం చూసినట్టయితే ఈ పుష్ప 2 ది రూల్ ఓ మాస్ జాతర. కథలో కాస్త బలం లేకుండా పోయినా ప్రేక్షకులపై ఆ దృష్టి పడకుండా హైప్ ఇచ్చే సీన్స్ తో మేనేజ్ చేశాడు సుకుమార్. సినిమా నిడివి ఎక్కువగా ఉన్నా చూసేవారికి మాత్రం ఆ ఫీలింగ్ రాదు.